ఈ రోజు మన జబర్దస్త్ లో గెటప్ సీన్ లాస్ట్ స్కిట్, అందుకే వాళ్ళు ఫేర్వెల్ పార్టీ చేసుకున్నారు. మరి ఈ ఫేర్వెల్ పార్టీతో మనల్ని నవ్విస్తానంటున్నారు. ఎలాగో లెట్స్ టేక్ ఎ లుక్. లెట్స్ ఇన్వైట్ గెటప్ సీన్ అలాంగ్ విత్ దిస్ టీమ్. వేదికైనా వీడలేని అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, పార్టీ ఏంటి, ఆ ఫోటో ఎవరిదన్నా? హ్యాపీ డేస్ లో ఫేర్వెల్ పార్టీ ఉంది కదా. అవునన్నా. అలాగే గెటప్ సీన్ టీమ్ కి ఈరోజు ఫేర్వెల్ పార్టీ. ఇంకా గెటప్ సీన్ లేడు. ఏంట్రా అంటే గెటప్ సీన్ లేడుగా, చచ్చిపోలేదా? ఇంకా గెటప్ సీన్ టీమ్ జబర్దస్త్ లేదు. జబర్దస్త్ లేదా? అయితే గుడ్ న్యూస్ కదా మనకు. నాకు గుడ్ న్యూస్. కానీ వాడు వస్తున్నాడు, అందుకే యాక్ట్ చేస్తున్నా. నువ్వు యాక్ట్ చేయి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, మల్లెమాల చెట్టు నీడలో విడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. ఎందుకు బాగా చెప్పరా? ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఏమైనా అన్ని తెచ్చుకుని పుడతారా? లేదు. పోయేటప్పుడు అంతే, ఏముండదు. పుట్టగానే మనకు బట్టలు ఉండవు, వెళ్ళేటప్పుడు కూడా ఇంక బట్టలు ఉండవు. ఎందుకు అంత బాధ? ఓ పక్కన సుడిగా సుధీర్ స్కిట్ లో చేస్తూ, ఒక పక్కన గెటప్ సిరిగా టీమ్ లీడర్ గా చేస్తూ, ఈ పురస్కారాలు మోసి మోసి అలసిపోయంటారు. అందుకే కొన్ని రోజులు రెస్ట్ అంటే. మా బాధ నీకేం తెలుసురా. మీరేం బాధపడండి రా. నేను ఎలాగ టీమ్ లీడర్ మానేస్తున్నారు కదా, ఆ సందర్భంగా మీ అందరికి ఈ రోజు ఈవినింగ్ ముందు పార్టీస్తారు. అరే నేను సాయంత్రం చెప్పాను రా, ప్రీ ప్లాన్ కొన్నాను అద్దరు ఆల్రెడీ. నువ్వు వెళ్ళిపోతున్నావు బాధతో నుంచి ఆనందం అదే బాధతో తాగేస్తున్నారు అందరూ. ఆల్రెడీ తాగుతున్నారా? ఏమైందిరా? ఏమైంది? ఏమైంది శ్రీను? నేను తాగే బ్రాండ్ ఒకటి, మీరు తెచ్చిన బ్రాండ్ ఒకటి, నోట్లకి అలా ఏడిపోతుంది నాకు ఇక్కడ. బిడ్డ ఇట్టి రే ముక్కు, ఎందుకు ఏడుస్తున్నారా? ఒకసారి ముక్కు ఇంకోసారి, ఇంకొక్కసారి. ఎన్నిసార్లు అబ్బే చెప్పండి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? వెళ్ళేటప్పుడు కూడా నీ ఆటో పంచులు నువ్వు, అందుకే ఏడుస్తున్నా అన్న. ఎలా వెళ్ళిపోతున్నాను కదా, ఏమైనా అడగాలంటే అడిగి. ఈ టైంలో ఏమడుతారా? బాగోదు. పని అడిగి వద్దురా నిన్ను. అడుగురా, అడుగు అడుగు. లాస్ట్ షెడ్యూల్ చెక్ ఇంకేవలేదు, ఎప్పుడు ఇస్తావు? ఏడవకరా, ఏమైనా చెప్పాలని చెప్పే. నువ్వు ఫీల్ అవుతావు, వద్దన్నా. చెప్పరా. ఏమనుకోవద్దు. ఏమనుకో. తెచ్చింది ఒక ఫుల్ బాటిల్ మొత్తం మీద తాగేస్తున్నావు అన్న. తాగరా, తాగు. కేసులు తెచ్చుకుని తాగు, నోట్లు పెట్టుకుని ముక్కులు పెట్టిన 2 బాటిల్ ముక్కులతో అన్నా ఒక్కటి చెప్పాలన్నా. చెప్పు. జబర్దస్త్ లో కనిపించే 3 సింహాలు నాగబాబు గారు, రోజా గారు, తులసి అయితే కనిపించే 4వ సేమన్నా నువ్వు. ఎందుకు అంత బాధపడతావు? నీకు అసలు పేరు వచ్చిందిరా? మా అమ్మ నాన్న పెట్టారు. ఏమని పెట్టారు అమ్మా నాన్న? అవినాష్. నీ గెటప్ సీన్ నీకు ఏ పేరు పెట్టారా? అవినాష్ అని పేరు వచ్చేలా చేశాను రా. నీ అమ్మా నాన్న ఈ చేతి పట్టుకుని నడక నేర్పిస్తే ఈ గెటప్ సీన్ ముక్కు పట్టుకొని ముక్కు అవినాష్ అని పేరు తెచ్చేలా చేశాడు రా. నువ్వు నాకు ప్రాణం, ప్రాణం. గెటప్ సీను, గెటప్ సీను. నేను చచ్చిపోవడం ఎక్కడ ఉన్నా కదరా. నువ్వెందుకు బాధపడుతున్నారా? ఇంతకుముందు అక్కడెక్కడ చేస్తే 2 పేమెంట్లు వచ్చాయి. పేమెంట్ పోతుంది కదా ఇప్పుడు, అదే బాధ. ఇప్పుడు నీ కోసం చేయాలి నేను. చేయనా నీ పేమెంట్కి? గెటప్ సీను, గెటప్ సీను, గెటప్ సీను, గెటప్ సీను, గెటప్ సీను. ఇది రథయాత్రలా లేదురా, శవయాత్రలా చేస్తున్నారు దరిద్ర.
మానేసిన సంగతి సుధీర్ తెలుసా? సుధీర్గడికి విషయం తెలిసిన దగ్గర నుంచి 2 రోజుల నుంచి వాడు ఏమైందిరా? 2 రోజుల నుంచి వాడు ఫుల్ పార్టీ. వాడికి వచ్చిన తర్వాత నన్ను చూస్తే తట్టుకోలేరా? దయచేసి కన్నీళ్ళు తుడుచుకోండి. నాది కాదురా, మీ కన్నీళ్ళరా. మాకేం రావట్లే కదా. అదేంటి ఎందుకు రావట్లేదురా? ఎందుకో సరే ఆ వస్తున్నారు కదా, కనీసం నవ్వండి. నవ్వమా, నేను కొంచెం ఆర్టిఫిషియల్ నవ్వమన్నా. మీరే నిజంగా ఏదో ఫీల్ అవుతారని అవుతారు. బాగా సంతోషంగా ఉన్నారా మారతాందుగా. సరే ఆ సుధీర్ గారు వస్తే అడిగి విషయం చెప్పగలరు, తట్టుకున్నాడు. చిన్నపిల్లడు, పసిపాపరాడు, నోట్లో వేలు పెడితే కొరకలేని పరిస్థితి రాడుది. ఆడు వేలు ఒకటే కొరకలేడు. ఏంట్రా మెడలో దండ ఏంటి, ఆ మందు ఏంటి, ఏంటి ఇదంతా? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేనేం దాయలేదురా. సస్పెన్స్ లేకుండా మ్యాటర్ ఏంటి చెప్పండి. రే ఏంట్రా అది జోకులు? అంటే అది ఎలా చెప్పాలో నీకు. గెటప్స్ టీం తీసేస్తున్న సంగతి నాకు తెలుసు. అది కాకుండా వేరే విషయం ఉన్నట్టు చెప్పండి. అని టీమ్ లో వెళ్ళిపోతున్నాడు రా వాడు. ఏంటి గెటప్ సీను టీం సుధీర్ అరే ఎవరు అమ్మాయి ఫోన్ చేస్తుందరా? నేను ముందు పోసి పెంచిన పసికందురా. ఆడు పసికందు కాదు కసికందు. ఎవడు? మన సన్ని. క్యారీ బ్యాగులు రా. 3 రోజుల నుంచి మందు ముట్టడం మానేశాడు. నువ్వు టీం తీస్తావని తెలిసి. సరే అది చెప్పింది నిజమా? మందాలకు మానేసారా? తాగు. వద్దు నాకు. తాగురా. నాకు వద్దు. యారా? వద్దు. నువ్వు టీం లీడర్ గానే చేయాలి. ఆకన్నా ఎక్కువ డబ్బులు నువ్వే ఇస్తావు. ఇదే కదరా మన మిగతా టీం లీడర్ సంగతి తెలగదు సార్. చాలా బాధగా ఉంది సీను. నమ్మలేకపోతే అసలు ఏం మాటలు అర్థం కావట్లేదు. బాధ తత్వ హృదయంతో అసలు నైనాలు నీకు అర్థం కాదు కదా. చాలా బాధగా ఉంది. ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలో ఏ అర్థం కావట్లేదు. కానీ జబర్దస్త్ చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. డోంట్ వరీ. నువ్వు ఎంతో మంది టీం లీడర్ కనువిప్పు కలిగించాలి. చాలా మంది చూసా వెళ్తున్నారు వస్తున్నారు. చిచి నువ్వు అలాగొద్దు. వెళ్ళిపోతే వెనక్కి రాకు. సిగ్గు లజ్జ ఉంటే రాకు. వెనక్కి చూడకు. కాదండి వెళ్ళిపో. వచ్చేస్తాను నేను వచ్చేస్తాను. ఇదెవడు? సుధీర్ అండి. సుధీరా? ఏంటి ఇలా పడిపోయాడు ఏంటి? అంటే ఈడు టీం నుంచి వెళ్ళిపోతున్న షాకింగ్ న్యూస్ లో ఈడు కలిసి పడిపోయాడు. బలవాడు బాబు. అసలు తీసి వాళ్ళని ఈయనైతే ఆయన తీసేస్తున్నారట మీరు. అంత టైం లేదు రాకేష్ రా. ఇప్పుడు వర్షం అన్నాక పడక తప్పదు, మేఘం అన్నాక కరగ తప్పదు, టీం లీడర్ అన్నాక వచ్చిపోవడం తప్పదు. ఈ టీమ్ లో కూడా చెప్పలేదు ఫ్లూయెంట్ గాడు. ఓకేనా, బాయ్, ఆల్ ది బెస్ట్. ఇంతకీ ఏడు సుధీర్ గాడు. సుధీరా? ఓయమ్మ పర్ఫార్మెన్స్ బాగా చూసుకో. మా ఓడి బాగా చూసుకో. నువ్వు పద్ధతిగా చూసుకో. నా టీం తీసేసిన తర్వాత ఈ టీంలో చేయాలనుకున్నాను రా. మళ్ళీ నా టీం కంటిన్యూ అవబోతుంది అనుకుంటా. ఆడు మళ్ళీ టీం పెడతా అంటున్నాడు. సుధీర్ బతికాడు. సుధీర్ నీకేం కాదురా. సుధీర్ థ్యాంక్స్ రా. నేనురా నువ్వు టీం తీసేస్తున్నావు కానీ తీసేస్తాను రా. అమ్మయ్య. రోజా గారు, సన్నీ ఒకడే మనస్ఫూర్తిగా చెప్పాడు, అన్న నువ్వే పేమెంట్ ఎక్కిస్తావు, నువ్వు చేయన్నా. భలే ఉంది మీ స్కిట్, సూపర్. నాగబాబు గారు, బాగుంది. ఈ స్కిట్ కూడా బాగుంది.